కెరియర్ కంటే కూడా రిలేషన్‌షిప్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. టీనేజర్స్‌లో ఇంకా ఈ ఎర్లీ యూత్ ఎమోషనల్ వాలిడేషన్ అనేది అనే వర్డ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంతకుముందు వీడియోస్‌లో కూడా డిస్కస్ చేశాం. ఆడపిల్లలు ఎలా అనుకుంటారు? నన్ను ఎవరైనా స్పెషల్‌గా ట్రీట్ చేస్తే బాగుండు. నేను యూనిక్ అని చెప్తే బాగుండు. నా గురించి ఎవరైనా కేర్ తీసుకునే ఒక పర్సన్ ఉంటే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటారు. అదే టైంలో ఆపోజిట్ జెండర్ ఎవరైనా దగ్గరైతే ఇంకా అదే నిజమైన లవ్ అనుకోని భ్రమలో ఉంటారు. ఇంకా వాళ్ళ అటెన్షన్ కూడా లవ్ లాగే ట్రీట్ చేస్తూ ఉంటుంటారనమాట. ఇంకా లైఫ్‌లో లవ్ అనేది ఇంపార్టెంటే. నా లైఫ్‌లో లవ్ అనేది లేకపోతే ఇంక నా లైఫ్ ఎండ్ కార్డ్ పడినట్టే అని ఫీల్ అవ్వడం. ఇంకా దానికి ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళిపోయి, మోసపోయి సూసైడ్ అటెంప్ట్స్ చేయడం ఇది ఒక కారణం. 4 విషయాలున్నాయి మోసపోవడానికి. ఆ రీజన్స్ ఏంటంటే ఎన్ని రకాలుగా మోసపోతున్నారంటే ఇందులో కూడా ఇందులో కూడా 4 టైప్స్. నేను పెళ్లి చేసుకుంటాను, లైఫ్ అంతా నీతోనే ఉంటాను అనే మాటలకి చాలా ఈజీగా పడిపోతుంటారు. కనెక్ట్ అవుతుంటారు అమ్మాయిలు. అండ్ అమ్మాయిలు పడుండాలంటే ఇలాంటి మాటలే చెప్పాలి అని అబ్బాయిలు అనుకుంటూ ఉంటారు. మీ పిల్లలు ఎవరైనా సరే, మీ టీనేజ్ పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్‌ని ఎదుర్కొంటున్నారు అంటే నన్ను కన్సల్ట్ చేయండి.